ద్రోహం. పూర్వం విక్రాంత్ అనే రాజు ఉండేవాడు. అతని కొడుకు పేరు అమర్. అమర్కి వేటాడడమంటే ఇష్టం. ఒకరోజు తన గుర్రం మీద కూర్చొని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో జింకల గుంపు వెంట పడ్డాడు. కాని కాసేపటికి అలసిపోయాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. అతనికి ఇంకా ఒక్క వేట కూడా దొరకలేదు. అతనికి చాలా దాహమేసింది. నీళ్ల కోసం అటూ ఇటూ వెతికాడు. కాసేపటికి ఒక సరస్సును చూశాడు. సరస్సు నీళ్లు స్వచ్ఛంగా, చల్లగా, శుభ్రంగా ఉన్నాయి. ముందుగా అమర్ గుర్రం నీటిని తాగింది. తరువాత దాన్ని దగ్గరలో ఉన్న చెట్టుకి కట్టేశాడు. అమర్ కూడా తృప్తిగా నీళ్లు తాగాడు. తన సంచిలో తెచ్చుకున్న ఆహారాన్ని తిని చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే సాయంత్రమైపోయింది. అమర్ ఎటూ వెళ్ళలేకపోయాడు. అతను ఆ రాత్రంతా అడవిలోనే గడపాల్సి వచ్చింది. తరువాత ఏమైందో మీకు తెలుసా పిల్లలు? పొదలోంచి పెద్ద పులి వచ్చింది. పులి కూడా నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. పులి దగ్గరకు రావడం చూసి భయంతో గుర్రం పారిపోయింది. పులి దగ్గరకు వస్తుండడంతో అమర్ చాలా భయపడ్డాడు. అతనికి ఒక ఉపాయం వచ్చింది. త్వరగా చెట్టు మీదకు ఎక్కాడు. దృఢమైన కొమ్మపై కూర్చున్నాడు. అంతలో అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చింది. అతను కూడా నీళ్లు తాగడానికి వచ్చాడు. కాని పులిని చూసి భయపడి అమర్ కూర్చున్న చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. ఎలుగుబంటి తన దగ్గరకు వస్తుండడం చూసి అమర్ ఇంకా భయపడిపోయాడు. ఎలుగుబంటి తనని తినేస్తుందని వణికిపోయాడు. ఎలుగుబంటి అతన్ని చూసి ఇలా అంది, "ఏయ్, నువ్వు నాకు తెలుసు. నువ్వు యువరాజు కదా. నువ్వు కంగారు పడకు. నేను నిన్ను తినను. మనిద్దరికీ ఒక శత్రువున్నాడు. అది ఈ చెట్టు కింద నిలుచొని ఉన్న పులి. మనమిప్పుడు స్నేహితులం, సరేనా? నేను నీ దగ్గర కూర్చుంటాను, కానీ నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను." అమర్కు అతన్ని నమ్మడం తప్ప వేరే దారి లేదు. తరువాత ఎలుగుబంటి అతని పక్కన వచ్చి కూర్చుంది. అమర్కి చెప్పినట్టే అది ఏమీ చేయలేదు. పులి అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. పులి అనుకుంది, ఖచ్చితంగా ఎవరో ఒకరు కింద పడతారు. తరువాత నేను రుచికరమైన ఆహారాన్ని తింటాను. ఇంతలో చిమ్మ చీకటి కమ్ముకుంది. యువరాజుకు నిద్రొస్తుంది. అతను చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. మరియు అతను అలసిపోయాడు కూడా. ఎలుగుబంటి ఇలా అంది, "యువరాజా, మీకు నిద్రొస్తున్నట్టుంది. మీరు కాసేపు పడుకోండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. దయచేసి నన్ను నమ్మండి." యువరాజు నిద్రలో గురక పెట్టాడు. గురక శబ్దం విన్న పులి ఎలుగుబంటితో ఇలా అంది, "ఏ ఎలుగుబంటి, నువ్వు నేను ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం మనుషులను తింటాం. నువ్వు కిందికొస్తే నేను నిన్ను ఖచ్చితంగా తింటాను. కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే నా మాట విను. ఆ మనిషిని నాకివ్వు. నేను అతన్ని తిని గుహకు వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు కూడా కిందకు వచ్చి మీ ఇంటికి వెళ్ళొచ్చు." ప్రియమైన పులి, నాకు నీ ప్రతిపాదన నచ్చలేదు. పాపం యువరాజు నన్ను నమ్మి నిద్రపోయాడు. నేను అతన్ని ఏమి చేయనని మాటిచ్చాను. నేను అతనికి ద్రోహం చేయలేను. నీకు తెలియదా? ద్రోహానికి మించిన పెద్ద పాపం మరొకటి లేదు. పులి ఏమీ మాట్లాడలేక ఊరుకుంది. కొన్ని గంటల తరువాత యువరాజు లేచి ఎలుగుబంటితో ఇలా అన్నాడు, "మిత్రమా, నువ్వు కాసేపు నిద్రపో." ఎలుగుబంటి సరే అంది. అది నిద్రించాక పులి మళ్ళీ పాత విధంగా ఇలా అంది, "యువరాజా, నేను మీ అంత ఎదవని ఈ భూమిపై చూడలేదు. నువ్వు ఈ ఎలుగుబంటిని నమ్ముతున్నావు. కాసేపటికి అది లేచాక దానికి చాలా ఆకలిగా ఉంటుంది. నిన్ను తినేస్తుంది. నేను తనని చెట్టు మీద నుంచి తోసేయమని సూచిస్తున్నాను. నేను అతని గొంతు పట్టుకొని నా గుహకు తీసుకెళ్తాను. తరువాత నువ్వు కిందకు దిగి మీ ఇంటికి వెళ్ళొచ్చు." యువరాజు కాస్త మూర్ఖుడు. పులి చెప్పిన దాన్ని నమ్మి అంగీకరించాడు. అతని బలమంతా ఉపయోగించి ఎలుగుబంటిని తోశాడు.
కాని దేవుడి దయతో ఎలుగుబంటి కింద పడలేదు. అతను తక్షణమే చెట్టు యొక్క మరొక కొమ్మ పట్టుకొని తనను తాను కాపాడుకున్నాడు. దీనితో యువరాజు మరింత భయపడిపోయి, ఓరి దేవుడా, నేను చచ్చిపోయాను, నేను అయిపోయాను అని బెదిరిపోయాడు. ఎలుగుబంటి యువరాజు దగ్గరికి వచ్చి ఇలా అంది, కంగారు పడకు, అరవకు. నేను చెప్పాను కదా, నేను నిన్ను ఏమీ చేయనని. ఒక మనిషివై ఉండి కూడా నువ్వు నాకు ద్రోహం చేశావు. అందుకే నీకు శాపమిస్తున్నాను. నీకు పిచ్చి పట్టి నకమిసా నకమిసా అంటూ తిరుగుతావు. కాసేపటికి తెల్లారిపోయింది. పులి గుహలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా చెట్టు దిగి వెళ్లిపోయింది. అమర్ కూడా చెట్టు దిగి అన్నీ మరచి నకమిసా నకమిసా అని చెప్పుకుంటూ అతను ఇంటికి వెళ్లే దారి మరిచాడు. ఇక్కడ రాజ్యంలో చాలా గందరగోళంగా ఉంది. యువరాజు ఇంకా దొరకలేదని మహారాణి కంగారు పడింది. చాలా వెతుకులాట తరువాత యువరాజు దొరికాడు. కాని అతను ఎవరిని గుర్తించలేకపోయాడు. రాజుకు అర్థమైంది యువరాజు పిచ్చివాడయ్యాడని. రాజు మంచి మంచి వైద్యులను, మంత్రగాళ్లను యువరాజును బాగు చేయడం కోసం పిలిపించాడు. కాని ఫలితం దక్కలేదు. రాజు అయోమయంలో పడ్డాడు. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. ఆకస్మికంగా అతనికి రాజగురువు గుర్తొచ్చాడు. రాజగురువు చాలా తెలివైన, అనుభవం ఉన్న మనిషి. అతను సరే, నేను చికిత్స చేస్తాను అన్నాడు. రాజగురువు నా అనే పదంతో మొదలయ్యే మంత్రాన్ని జపించాడు. యువరాజు నా అనే పదాన్ని మర్చిపోయాడు. కాని ఇప్పుడు కామిసా కామిసా అని గుర్తుపెట్టుకున్నాడు. గురువు ఇప్పుడు కాతో మొదలయ్యే మంత్రాన్ని జపించాడు. యువరాజు కా పదాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు మిసా మిసా అని పలుకుతున్నాడు. వెంటనే గురువుగారు 4 మంత్రాలను జపించడంతో యువరాజు అన్ని పదాలను మరిచి కోలుకున్నాడు. యువరాజుకు అర్థమై చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడ్డాడు. రాజు గురువుకు పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చాడు. దీని ద్వారా తెలిసే నీతి ఏమిటంటే, ద్రోహానికి మించిన పాపం మరొకటి లేదు. మనుషులు తమ స్వార్థం కోసం మరొకరిని వాడుకుంటే ముందు ముందు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.